స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి వాతావరణం సహకరించకపోయినా దేవుడు మనకి చక్కగా ఈ మంగళవారం కూడా ప్రభుని స్తుతించడానికి ప్రార్థన చేసుకోవడానికి చక్కగా స్థానం ఇచ్చాడు. అందుకే రెండు చేతుల పైకి దేవుని స్తుతి హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జీవీఆర్ మోహన్ రావు గారికి ప్రొపేట ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి, అక్క గారికి, అలాగే కన్వీనర్గా ఉండి నడిపించిన దైవజనులు ఫిలిప్ పాస్టర్ గారికి. నాకు ఎంతో సంతోషం. ఈరోజు బిర్యానీ పెట్టపై నాకు తిన్నంత ఆనందం ఉంది. అంతే రహస్యం అది. అది స్తోత్రం. సంతోషం. అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి స్తోత్రం 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 10వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిసము పొందిరి. చాలు. చిన్న ప్రార్థన. జీవాధిపతి గొప్ప దేవుడా యేసయ్య వందనాలు. ఇప్పుడు వరకు మా ప్రార్థనలన్నీ ఆలకించారు. అభిషేకం దీవిస్తున్నందుకు వందనాలు. వాక్యం మీద మేము పెట్టారు అయ్యా. మేము తగ్గాలి, మీరు హెచ్చాలి నాయన. మీ శైలిలో మీ ఆలోచన విద్వేషాన్ని బయట పరిశుద్ధ ఆత్మ సహాయం దయచేసి మా అందరితో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. ఈ దాసులు పురుగు బట్టి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు గురించి చెప్పబడిన మాట ఇక్కడ లేఖనాలు ఏమంటే మోషే బట్టి, అంతేనా, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను అందరూ బాప్తీసం పొందారట. మోషేను బట్టి అనే దగ్గర పైన నెత్తి మీద ఒకటి ఉంది, కింద ఏమందంటే మోషేలోను అనే మాటను మనం చూస్తాం. మోషేలోను అంటే మోషేలోను, మేఘములోను, సముద్రములోను స్పష్టంగా రాయబడింది అన్నమాట. అంటే మోషేను బట్టిన దగ్గర మోషేలోను అంటే మోషేలో ఏం కనిపిస్తుంది? ఇజ్రాయేల్కి లక్షల మంది ఇజ్రాయేలు మోషేని వెంబడించడానికి కారణం ఏంటి? మోషేలోను వాళ్ళు బాప్తిసం పొందారంట, మేఘములోను బాప్తిసం పొందారంట, సముద్రములోను, ఎర్ర సముద్రంలోను బాప్తిసం పొందారంట. మోషేలోను అంటే మోషేలో ఏం కనపడుతుంది మనం చూస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది. అప్పుడున్న ప్రజలలో, అప్పుడున్న జనరేషన్లో, అప్పుడున్న ఇజ్రాయేలీలో మోషే మిక్కిలి సాత్వికుడంట. స్పష్టంగా రాయబడింది. అంటే మిక్కిలి సాత్వికుడు మనం చూస్తే మోషే అప్పుడున్న ప్రజల్లో లక్షల మంది ఇజ్రాయేలీల్లో అప్పుడున్న జనరేషన్లో మిక్కిలి సాత్వికుడు. ప్రభు చూసినప్పుడు ఇంక అంతకంటే సాత్వికం కలిగిన వాడు కనపడలేదంట. అందుకే మోషేను బట్టి మోషేలోను. ఈరోజు సావుకులుగా మనం ఏం కలిగి ఉండాలంటే మిక్కిలి అంటే చాలా సాత్వికం ఉండాలి. ఇజ్రాయేలీల్లో అంత సాత్వికుడు కనపడలేదు. ఎవరన్నా వచ్చి బాబు మీ మోషే ఎక్కడున్నాడు అని ఎత్తుక్కోవాలంట. అంటే మీ మోషే ఎక్కడున్నాడు? కనిపించేవాడు కాదు. ఆయన్ని దేవుడు నాయకుడిగా నియమించాడు. లక్షల మంది ఇజ్రాయేలు నడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. కానీ మోషే కనపడతలేదు. అంటే ఎంత సాత్వికం కలిగి ఉన్నాడో చూడండి మోషే కదా. ఇజ్రాయేలు ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు. వాళ్ళు గుడారాలు ఉంటే గుడారాలు ఉండేవాడు, చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉండేవాడు, వాళ్ళతో కలిసిపోయేవాడు. నాయకత్వం జరుగుతుంది కానీ నాయకుడు కనిపించట్లేదు. ఈరోజు మన పరీక్షల్లో కూడా సేవ జరగాలి కానీ సేవకుడు కనపడకూడదు. అంత దీనత్వం, సాత్వికం కనపడాలి.
ఫెలోషిప్ లో కూడా ప్రెసిడెంట్ ఎవరో తెలియకూడదు, జనరల్ సెక్రటరీ ఎవరో కూడా, ట్రెజరర్ ఎవరో కూడా తెలియకూడదు. అలాగా మనం కనిపించకూడదు, కానీ మన ఫెలోషిప్ పరిచర్య ముందుకెళ్ళాలి. మనం కనిపించకూడదు, కానీ మన సేవా పరిచర్య ముందుకెళ్ళాలి, బలంగా ముందుకెళ్ళాలి. ఇంకా మనం చూస్తే మోషేలో తగ్గింపును మనం చూస్తాం. చాలా తగ్గించుకునేవాడు. వాళ్ళు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేవాడు. రాళ్ళ మీద పడుకునేవాడు. ఇజ్రాయేల్ రాళ్ళ మీద, గుడార్లో ఉంటే గుడార్లోనే. ఏ బాబు, నేను నాయకుడిని, నాకు ప్రత్యేకమైన స్థానం కావాలి, నాకు ప్రత్యేకమైన సీటు కావాలి, నాకు ప్రత్యేకత ఉండాలి అని ఎక్కడ అనిపించుకోలేదట. ఎక్కడ అనిపించుకోలేదట. వాళ్ళందరూ చెప్తే తప్ప ఆయన పేరు మోషే అని తెలియదు. అంతగా తగ్గింపు కలిగిన వాడు మోషే. అంత తగ్గించుకున్న వారిలో మోషేని మనం చూడగలుగుతాం. చాలా తగ్గింపు. ఒకటి సాత్వికం, రెండోది తగ్గింపు. వాళ్ళతో కలిసి కూర్చొని తినేవాడు. నేను స్పెషల్గా కూర్చొని తినాలి, నేను స్పెషల్గా ఉండాలి అని కోరుకోలేదు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాడు. వాళ్ళు ఎక్కడ పడుకుంటే అక్కడ పట్ట కప్పుకొని పడుకునేవాడు వాళ్ళ పక్కన కదండి. వాళ్ళు ఆకులు కప్పుకుంటే వాళ్ళు ఈయన ఆకులు కప్పుకునేవారు. ఎలాగంటే వాళ్ళలో అంత కలిసిపోయేంత తగ్గింపు. స్పెషల్గా ఎక్కడ చూపించుకునేవాడు కానీ హెచ్చించుకునేవాడు కాదు మోషే. అంతగా తగ్గించుకునేవాడు. మూడోది, మోషే చాలా నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12:7 ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:3 అంత నమ్మకమైన మోషే. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారు ఎంత మాట కదండి. ప్రతి దైవజనుడికి కదండి, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది కదా. మనకు కూడా అందరికి ఇల్లునే లేవా, ఉన్నాయి కదండి. మోషే ఇల్లు చాలా పెద్దది. మన ఇల్లు 4-5 ఉంటది. మన ఇల్లు 300 మంది విశ్వాసం, 200 మంది విశ్వాసం, 500 మంది విశ్వాసం, మహా ఉంటే 1000 మంది విశ్వాసం. కానీ మోషే ఇల్లు 20 లక్షల మంది. అంటే ఎంత పెద్ద కుటుంబం మోషే కుటుంబం. అంత పెద్ద కుటుంబాన్ని నడిపించడంలో నమ్మకంగా ఉన్నాడు. వచ్చిన కానుకల విషయంలో కానీ, లేకపోతే ఆ నడిపించే విషయంలో కానీ, దేవుడు అప్పగించిన పని విషయంలో కానీ ఎలాగ చేయమంటే దేవుడు అలాగే చేశాడండి మోషే. గుడారాన్ని ఎలాగ అమర్చమంటే అలాగ అమర్చాడు. ఎలాగ నడిపించమంటే ఇజ్రాయెల్ అలాగ నడిపించాడు. ఏ మార్గం నడిపించమంటే ఆ మార్గం నడిపించాడు. ఏ బోధించమంటే అదే బోధించేవాడు కదండి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిపోయేవాడు. అంత నమ్మకమైన మోషే కదండి. ఇంకా మన బైబిల్ కానీ అందుకే దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి? మోషే తన దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి. ఈరోజు మనం కూడా ఒకరోజు ప్రభువుకి నిలబడతాం. మన గురించి కూడా ప్రభు మాట్లాడాలి. ఇదిగో నా దాసుడు, బలా నమ్మకమైన దాసుడు. ఆయన అప్పగించిన పరిచయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు అని మన గురించి పరలోకంలో దేవదూతల ఎదుట మహిమలో మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలాగా మోషే లాంటి మోషేలో మనం చూసేదంటే మూడోది నమ్మకత్వం. నాలుగోది మోషేలో ఇంకా మనం ఏం చూస్తామంటే మధ్యవర్తిగా ఉన్నాడట. ద్వితీయోపదేశకాండంలో 5:5 ద్వితీయోపదేశకాండము 5:5 గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగు సెలవిచ్చెను. చాలండి. చూడండి, ఎవరెవరికి మధ్యవర్తినా? జీవము కలిగిన దేవుడైన యెహోవాకును లక్షల మంది ఇజ్రాయేలుకి ఎవరంట మధ్యలో ఉంది? మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడేవాడు. మోషే వచ్చి ఇజ్రాయేల్కి బోధించేవాడు. దేవుడు మోషేతో మాట్లాడేవాడు. మోషే వచ్చి ఇజ్రాయేల్కి హెచ్చరించేవాడు. దేవుడు మోషేతో మాట్లాడేవాడు. మోషే వచ్చి ఇజ్రాయేల్ని గద్దించేవాడు. దేవుడు మోషేతో మాట్లాడేవాడు. మోషే వచ్చి ఇజ్రాయేల్ని నడిపించేవాడు, బోధించేవాడు, మధ్యవర్తిగా ఉండేవాడు కదండి. ఇజ్రాయేలీలు ఏది చెప్తే దాన్ని, వాళ్ళకి రోగం వచ్చిన, ఆకలైనా, ఎర్ర సముద్రం ఎదురైనా, మారా నీళ్ళు ఎదురైనా కదండి, అసలు నీళ్ళే లేకపోయినా, ఆహారం కావాలన్నా వెళ్ళి మోషేకి చెప్పేవాళ్ళు. మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవాడు. దేవుడు మోషేకు జవాబు ఇచ్చేవాడు. అంటే మధ్యవర్తి ఎలా ఉంటాడో కొద్దిగా మనం చూద్దాం.
మధ్యవర్తికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, రెండు తిరగల మధ్యలో జొన్నలు కానీ లేకపోతే నూకలు కానీ పోస్తే కదండి, ఆ కింద తిరగలి పై తిరగల మధ్యలో ఏమవుతుంటాయి? అవి మధ్యలో మధ్యలో ఏముంటాయి? నలుగుతా ఉంటాయి. నలిగి తిప్పే కొద్ది తిరగలు తిప్పే కొద్ది తిరగలు తిప్పే కొద్ది తిరగలు తిప్పే కొద్ది నలిగి 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 పిండిగా మారుతాయి కదా. మధ్యవర్తి అనేవాడు నలుగుతా ఉంటాడు, నలుగుతా ఉంటాడు, నలుగుతా ఉంటాడు. అంటే మనం ఏం కావాలి? సేవకులుగా మనం మోషేలాగా నలగాలి. ఈరోజు చాలా మంది సేవకులు నలగటానికి ఇష్టపడతలేదు. బట్టల గురించి కాదండి నేను చెప్పేది, బట్టలు నలగటం కాదు, మనం నలగాలి. ఆమె మనం ఎంత నలిగితే పిండి పిండిగా మారితే కదండి అంతగా మన సంఘాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దైవజనులైన గ్లోరియస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, స్వర్గీయులు, దైవజనులు, మంచి అభిషక్తులు సురేష్ అయ్య గారు ఏమన్నారంటే, నేను చాలా మందిని మా చర్చ నుంచి పంపించాను. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా పంపిస్తుంటాను. ఇద్దరినన్నా, ఒకళ్ళన్నా, ముగ్గురునన్నా, ఒకసారి 5గురు కూడా పంపించాను. ప్రతి సంవత్సరం కూడా రెడీ చేస్తున్నాను. అక్కడ అక్టోబర్లో సెమినార్ జరుగుతుంది, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు. పంపిస్తే ఫస్ట్ రోజు ఆయన సురేష్ అయ్య గారు ఇంట్రొడక్షన్లో పరిచయం చేసుకుంటే అంటాడు, మీరు అందరూ పరిచర్యకు వచ్చారా, సేవకు వచ్చారా అంటే, సేవకు వచ్చిన చేతులు ఎత్తండి అంటే అందరు చేతులు ఎత్తేవాళ్ళు, ఎవరిని బిడ్డలు, ఎవరిని వస్తున్నాడు. మీరు సేవకు వచ్చారా, సావుకు వచ్చారా అనేవాడు. అంతే. మరుసటి రోజు కనీసం 40% 30% ఖాళీ అయిపోయేవాళ్ళు. రాత్రే బ్యాగులు, సూట్ కేసులు సర్దుకొని ఏ ట్రైన్ దొరికితే చెక్ చేసుకుని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మరుసటి రోజు ఉదయం వచ్చి, ఏంటి తక్కువగా ఉన్నారంటే, అయ్యగారు మీరు నిన్న చెప్పారు కదా, ఏం చెప్పారు? మీరు సేవకు వచ్చారా, అయితే సావుకు వచ్చారన్నారు కదా, అందుకే చాలా మంది బాబోయ్ సేవ అంటే సావు అని వెళ్ళిపోయారు అయ్యారు అని చెప్పేవాళ్ళు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకోమంటే, ఒక నీతిమంతుడు, దైవజనుల అభిషేక్తుల మాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, సేవ అంటే ఏంటంటే సావు, నలిగిపోవాలి. ఒక పావురాన్ని యాజకుడి చేతికి అప్పగించినప్పుడు మనం చూస్తాం లేవియ కాండంలో, ఆ యాజకుడు అంట బలిపీఠం మీద తీసుకుని వెళ్లే ముందు దాన్ని రెక్కలు తీస్తాడు. రెక్కలు తీసేసి ఇలాగ టేబుల్ మీద పెడతాడు. తర్వాత బలిపీఠం మీద అప్పుడు ఆ పక్షిని లేకపోతే ఆ పావురాన్ని కానీ ఆ గొవ్వను కానీ అడిగితే అంటది, ఏంటమ్మా నీ రెక్కలెరగ తీశారంటే, ఎందుకు దైవజనుడు యాజకుడిని రెక్కలెరగ తీశారంటే, నాకున్న స్వేచ్ఛ జీవితాన్ని తీసివేశాడు. నన్ను మామూలుగా వదిలేస్తే ఎగిరిపోయి వెళ్ళిపోతానేమో, రెక్కలు ఉన్నాయి కదా అనుకొని వెళ్ళిపోతానేమో ఊపేసి ఒకసారిగా. అందుకే ఇప్పుడు రెక్కలేవు కదా, నేను అక్కడే ఉంటాను. యాజకుడు పట్టుకునేదాకా ఆయన ఏం చేయబోతున్నాడో అక్కడే ఉంటాను. ఆయన అప్పగించుకున్నాను, ప్రతిష్ఠ చేసేసుకున్నాను కదా. సేవకుడికి స్వేచ్ఛ జీవితం ఉండకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10:5 మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 5:12 10:23 10:23 మొదటి కొరింథీ 5:12 పౌలు అంటాడు, చేయుటకు మాకు అవకాశాలు. చదవండి దైవజనులు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గము మీలో నుండి వెలివేయుడి. 12 చాలు. అన్ని చేయడానికి అపోస్తలుడైన పౌలు మహాశివుడి గారికి స్వాతంత్రం ఉందంట. ఏంటి ఏంటి ఏదైనా చేయొచ్చు. ఆయన సినిమాలకు వెళ్ళొచ్చు, డ్రామాలకు వెళ్ళొచ్చు, క్లబ్లకు వెళ్ళొచ్చు కదండి. అన్ని స్వేచ్ఛ జీవితం ఉంది. మనం కూడా సేవకులుగా మన పైన ఎవరైనా ఉన్నారండి? మన పైన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పిలిపై గారు మనం సినిమాకి వెళ్ళొచ్చు, డ్రామాకి వెళ్ళొచ్చు, క్లబ్లకి వెళ్ళొచ్చు, వైన్ షాప్కి వెళ్ళొచ్చు, బార్లకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్నైనా వెళ్ళొచ్చు. కానీ అన్ని చేయదగినవి కావు. ఎందుకు? మన స్వేచ్ఛ జీవితం అంతా కూడా ఎరగదీయబడింది. మన ప్రధాన యాజకుడు ఎవరంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 7 ఉంటుంది. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు. మన సేవకు పిలిచినప్పుడే మన స్వేచ్ఛ అంతా కూడా వదులుకుని వచ్చాం కదండి. ఏ రోజన్నా అత్తగారింటికి వెళ్ళినప్పుడు తృప్తిగా 2 రోజులు ఉన్నామా? తల్లిగారింటికి వెళ్ళినప్పుడు 2 రోజులు తృప్తిగా ఉన్నామా? నేనైతే ఉండనండి. మీటింగ్లు వారం రోజులు కూడా ఉంటాయి. ఎక్కడన్నా 4-5 రోజులు కూడా ఉంటా.
ఇలాంటి సెమినార్ జరిగిన, మీటింగ్ జరిగిన, సువార్త చెప్పడానికి వెళ్ళిన, సువార్త మీటింగ్కి వెళ్ళిన, పరిచయంలో 2-3 రోజులు ఉంటాను. కానీ మా ఊరు వెళ్ళినప్పుడు ఒక పూట ఉండలేను. సంఘం కళ్ళల్లో కనపడుతుంటుంది, హృదయం ఆలోచనలు తలంపులు సంఘం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఎక్కడ స్వేచ్ఛ లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆమేన్ కదా. పౌలయ్య గారిలాగా ఈ లోపల మన స్వేచ్ఛ అంతా కూడా ఆ పావురానికి గువ్వకి యాజకుడు 2 రెక్కలు ఎరగదీసినట్టుగా ఆ టేబుల్ పెట్టినట్టుగా మన స్వేచ్ఛ అంతా కూడా విరగదీయబడింది. మోషే జీవితంలో మోషేకున్న స్వేచ్ఛ ఏంది? పరువు యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోనట్టు కంటే ఎంతో స్వేచ్ఛ జీవితం అండి. రథాల మీద తిరిగేవాడు కదండి, రాజకుమారుడుగా రాజవస్త్రాలు, కిరీటం, హోదా, హుందా కదండి, ఆ అనుభవాలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. ఇజ్రాయేలుతో శ్రమ అనిపించుట మేలని యోచించి, అంటే స్వేచ్ఛ అంతా పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, హోదాను పోగొట్టుకున్నాడు, రాజులకుండే సుఖాన్ని పోగొట్టుకున్నాడు అండి మోషే. పోగొట్టుకొని స్వేచ్ఛ అంతా పోగొట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేలుతో శ్రమ అనిపిస్తాడు, సేవ చేస్తున్నాడు నాయకుడిగా. ఏ స్వేచ్ఛ లేదు ఆయనకి. ఆమె దైవజనులుగా మనం కూడా మధ్యవర్తులు, దేవునికి సంఘానికి, సంఘానికి దేవునికి మనం మధ్యవర్తులు అండి. మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మన స్వేచ్ఛ ఉండకూడదు. అంతేకాదు, ఏటిలో రాయిలాగా ఒక గొలియాతు, క్రూరుడైన పరాక్రమశాలైన యుద్ధ వీరుడైన ఆ ఫిలిష్తీయుడైన గొలియాతుని చంపడానికి కత్తులు, ఈటలు, బండ్లను వాడలేదు. కానీ దావీదు అవి నాకు వాడుకలు లేవంటాడు. కానీ ఈటులోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని చెక్కలు వేసుకొని దాన్ని ఒక రాయిని తీసి వడిసుల్లో పెట్టి గురి పెట్టి విసురుతాడండి. ఒక గొలియాతు మీద ఆ రాయి విజయాన్ని ఇస్తుంది. ఒక రాయితో విజయాన్ని పొందడానికి కారణం ఏంటంటే, రాయి ఆ ఏటులోకి ఎలా వచ్చింది? ఎక్కడో కొండల మీద నీటి ప్రవాహం. ఇప్పుడు వర్షాలకి ఆ మహారాష్ట్ర నుంచి వర్షాల గురించి టీవీలో ఎలా చెప్తున్నాడు? ఆ కొండల నుంచి దొర్లుకుంటూ రాళ్ళ దెబ్బలు, నీళ్ళ దెబ్బలు, ఇసుక దెబ్బలు, బండ దెబ్బలు, నీళ్ళ పడితే మళ్ళీ నీళ్ళ ప్రవాహాన్ని లేచిద్ది, ఇసుకలో దొర్లుకుంటూ గుండ్రంగా గోలిలాగా అయిపోతాయి అండి. ఎవరైనా మిషన్లో పోసి గోలిలాగా చేసి ఏట్లో పోసి చెప్తున్నారా? సంచులు బస్తాలు లేదు. అన్ని దెబ్బలు తిన్నాక అది ఒక విజయమిచ్చే రాయిగా మారిందండి. దైవజనులుగా మనం కూడా నలగాలి, 2 తెరల మధ్యలో నలిగినట్టుగా, స్వేచ్ఛ లేని పావురం లాగా కదండి. ఆ ఇంట్లో రాయిలాగా నలిగితే దేవుడు మన ద్వారా ఎన్నో మన ప్రాంతాల్లో, మన గ్రామాల్లో, మన ఏరియాల్లో దేవుడు ఆయన విజయాలు ఇవ్వబోతున్నాడు. గొప్ప విజయాలు దేవుడు మన ద్వారా చూడబోతున్నాడు కదండి. దయ్యాల మీద, దురాత్మ మీద, రోగాల మీద, చీకటి శక్తుల మీద, సృష్టి మీద, తుఫానుల మీద, అన్నిటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. గట్టి శాపలు పడదాం కదండి. కాబట్టి మన ద్వారా దేవుడు అనేకమైన విషయాలు, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వచ్చేస్తుంది, అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది, ఆత్కర్యం జరుగుతాయి. మోషే జీవితంలో జరిగినట్టుగా. కారణం తెలుసా? మనం స్వేచ్ఛ లేకుండా ఉండాలి, నలిగిపోవాలి. ఒక రాయిలాగా దొర్లి నెమ్మది ఎన్ని దెబ్బతిందో దానిగా నోరిస్తే చెప్పింది, బాబోయ్ అసలు నేను ఎందుకు ఇట్లో పడేసారు అర్థం కాలేదండి. ఆ తర్వాత విజయం ఇచ్చినప్పుడు అనిపించిందంట, నా ద్వారా అంత గొప్ప క్రూరుడు 40 రోజుల చేతులు ఆగిపోయింది, నా ద్వారా విజయం వచ్చింది. గట్టి శాపలు కూడా మన ద్వారా విజయాలు దేవుడు తీసుకురాబోతున్నాడు. శాస్త్రాలు మార్చిపోతున్నాడు, చట్టాలు మార్చిపోతున్నాడు, రాజుల ఆలోచనలు మార్చిపోతున్నాడు, ప్రభుత్వాలు మార్చిపోతున్నాడు, సృష్టిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. కుటుంబాల్లో, సంఘాల్లో గొప్ప ఆశీర్వాదాలు మన ద్వారా రాబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు సన్నిధిలో మన స్వేచ్ఛ అంతా తొలగించుకొని దేవుడి కొరకు నలిగిపోదాం. 2 తెరల మధ్యలో పిండి ఉన్నట్టుగా, ఆ పావురం లాగా, కొవ్వులాగా, గొర్రెపిల్లలాగా, ఆ మోషేలాగా మనం నలిగితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకొని మన పరిచర్లను, మన ప్రాంతాన్ని దేవుడు మన చేతులకు అప్పగించబోతున్నాడు. ఈ ప్రాంతం అంతటిని దేవుడు మన ద్వారా ఆశీర్వదించబడుతున్నాడు. ఈ ఇంట్లో పెట్టిన ఆశీర్వాదం, అద్భుతం, స్వస్థత, మాత్కరు. మీరు వచ్చారండి, జీవీఆర్ మోహన్ గారు మా ఇంట్లో పెట్టారు, ప్రార్థన చేశారు. మా పిల్లలకి జాబులు వచ్చినాయి, మా ఆయనకు రోగం తగ్గిందని మేము ఎంత ఆదరించబడ్డామని, మేము దీవించబడ్డామని. ఇలాంటి విషయాలు, ఇలాంటి కార్యాలు ఎన్నో ఈ అపార్ట్మెంట్స్లో, డూప్లెక్స్లో, ఈ కాలనీలో జరుగులు కాక దేవుడు అలాగా ప్రతి దైవజనుడిని దీవించి మోషేలాగా
వాడుకొనును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సమీక్ష దైవజనులకి, కన్నడ గారికి, దైవ స్థానిక దైవజనులకు వందనాలు. వాక్యం